భారతీయ జనతా పార్టీ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి. గౌరవ శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు నిన్న అన్న వేరే ఏం చెప్పలేడన్న 40 సంవత్సరాల రాజకీయ జీవితం అని చెప్తున్నటువంటి షబ్బీర్ అలీ గారి పాత చరిత్ర చెప్పిండు. దొంగ కట్టలు అమ్ముకునేటోడు, సారా అమ్ముకునేటోడు, ఇంకేదో చెప్పిండు. దాని విషయంలో కేసులు ఉన్నాయని చెప్పిండు. కేసులు ఉన్నాయి, వాస్తవమా కాదా? 7 సార్లు పోటీ చేసి 5 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి ఆస్తులు ఎక్కడికి వచ్చినాయి అని అడిగిండు. ఆస్తులు ఉన్నాయా లేవా? ఇప్పుడు 2023 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ ఆస్తులు దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళు ఏమన్నారు, 100 కోట్ల రూపాయలు కామారెడ్డికి తీసుకొచ్చినామని చెప్పి వాళ్ళు అన్నారు. నేనేమంటున్నా 100 కోట్ల రూపాయల ఆస్తులు కూడగొట్టుకున్నాడు షబ్బీర్ అలీ గారు అని నేను అంటున్నా. ఆ విషయము ఇండైరెక్ట్ గా మా ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు. కావాలంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు, కొడుకు కావచ్చు, తమ్ముడు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద ఆధార్ కార్డు మీద ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి ఆన్లైన్లో చూస్తే కనబడుతుంది. మీ ఆధార్ కార్డులు ఇవ్వండి. మా గౌరవ ఎమ్మెల్యే, శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారికి సంబంధించిన ఆధార్ కార్డులు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు మేము తీసుకొస్తాము. వాళ్ళ పేరు మీద 1 గుంట రిజిస్ట్రేషన్ అని అయిందా? ఇంత ఏదో ప్రజల కోసం అమ్ముకున్నాడు తప్ప ఆయన ఏదో రూపాయి సంపాదించలేడు. దాని విషయంలో మేము ప్రెస్ మీట్ పెట్టి, మా శాసనసభ్యులు గారు ప్రెస్ మీట్ పెట్టి షబ్బీర్ అలీ గారు ఏదైతే అవినీతి ఆరోపణ చేసిండ్రో, ఎమ్మెల్యే గారే కరప్షన్ అన్నారో, నేనేం కరప్షన్ చేయలేను, దాని విషయంలో మసీద్ ఎక్కుదాం, గుడి ఎక్కుదాం, మీరు రండి అని షబ్బీర్ అలీ గారికి చెప్తే, షబ్బీర్ అలీ గారికి సవాల్ విసిరితే ఏమో గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తరుపుకున్నట్టు కింద వాళ్ళందరూ మీకు అందరికి అన్యాయం చేసిన అని చెప్పిన అన్న మా అన్న. మీరు అందరు అన్యాయపోతున్నారు. కింద వాళ్ళకు మర్రి చెట్టు కింద ఏం పెరిగాయి అనవసరంగా కింద పనిచేసే కార్యకర్తలను అనవసరంగా వాడుకొని వదిలేస్తున్నాను మీకు చెప్తే, మీ గురించి చెప్తే, మళ్ళా మీరే వచ్చి మళ్ళా షబ్బీర్ బాయ్ 40 సంవత్సరాల రాజకీయ జీవితము కామారెడ్డికి పీకిండు పొడిచిండు. ఆ పీకిందేందో పొడిచిందేందో ఇప్పుడు అయ్యా షబ్బీర్ ఆయన అడిగిందే కదా, ఏం పీకిండు, ఏం పొడిచిండు, ఆ పీకిందేందో ఇట్లనే అడిగిండు. మా అన్న కూడా ఏం పీకిండు అనే అడిగిండు. మీరు ఏం పీకిండో చెప్పు దయచేసి. అదిసి పెట్టి ఓడమో ఒక పెద్ద మనిషి శ్రీవారి వెంచర్ అన్నాడు. శ్రీవారి వెంచర్ వల్లన్న మీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి గారిది కదా, మరి ఆయన ఇచ్చిండు కదా, ఇచ్చినాను అంటుండ్రు కదా, ఇచ్చింది ఆయనే కదా, ఆయన ప్రెస్ మీట్ పెట్టుకుని చెప్పను అంటారు. నేను ఇచ్చిన గౌరవ శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారికి నేను పైసలు ఇచ్చినా అని చెప్పమని అంటారు. అసలు శ్రీవారి వెంచర్కు కామారెడ్డి కాన్స్టిట్యున్సీకి ఏం సంబంధం? అప్పుడు ఏమన్నాడు, శ్రీవారి వెంచర్ ఏదైతే ఉన్నదో అది నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నది, అది అసైన్డ్ ల్యాండ్ ఉన్నది, దానికి సంబంధించిన రోడ్డు 3 కోట్ల రూపాయలు ప్రభుత్వం సొమ్ము కామారెడ్డి నియోజకవర్గంలో వేసిండ్రు. దానికి గౌరవ శాసనసభ్యులు అప్పటి గంపవర్ధంగా సహకరించారు. ఈ విషయం మాట్లాడిండ్రు. అసైన్ ల్యాండ్ విషయంలో థర్డ్ వైపు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయినాము, దాని విషయంలో కొట్లాడినాము. ఇప్పుడు ఏదైతే అసైన్ ల్యాండ్ కాకుండా మిగిలిన దాంట్లో వెంచర్ అవుతుంది. దాని విషయంలో కూడా కామారెడ్డి నియోజకవర్గంలో గత 2 సంవత్సరాలుగా చేసినటువంటి ఏ ఒక్క వెంచర్లో ఏ ఒక్క నియమ నిబంధనల ప్రకారం లేకున్నా ప్రతి వెంచర్ను ఆపేసినాము. అది ప్రతిపక్షం వాళ్ళు చేసిన వెంచర్ అయినా సరే వాళ్ళు నియమ నిబంధనలకు అనుగుణంగా చేసినట్టయితే దానికి సహకరించినాము. ఒక్క రూపాయి తీసుకోకుండా గౌరవ శాసనసభ్యులు 2 సంవత్సరాల నుంచి ప్రతి దాన్ని అనుమతించిండు. కామారెడ్డి ఏదైతే షబ్బీర్ అలీ గారు చెప్పిండ్రో కరప్షన్ అని, మేము చర్చకు సిద్ధం. గౌరవ శాసనసభ్యులు ఏ ఒక్క రూపాయి కామారెడ్డి నియోజకవర్గంలో తీసుకున్నా మీరు దాన్ని తీసుకొని రండి, మసీద్ అయినా సరే, మందిర్ అయినా సరే చర్చకు సిద్ధం. అదే నిన్న మా శాసనసభ్యులు చెప్పారు, మీకు కూడా ఇలా మేము కూడా అదే చెప్తున్నాం. అదే రకంగా ఒక లీడర్ చోటా లీడరే, ఆయన నాతో పాటు నేను ఏబీపీ చేసినప్పుడు ఆయన ఎన్ఎస్యూ చేసిండు. ఏమనంటే కాన్వాయిలు ఎక్కాలంటే బండి ఎక్కాలంటే రెడ్డిలు ఉండాలి. గత 6 సంవత్సరాల నుంచి మా అన్న ప్రెస్ మీట్లు పెట్టిండు. ప్రెస్ మీట్ పక్కకు ఓలవరు ఉన్నారు, గత ఉద్యమం చేసిండు. ఆయన పక్కకు ఎవరెవరు ఉన్నారు? ఆయన కామారెడ్డి నియోజకవర్గంలో ఆయన ద్వారా చాలా మంది రాజకీయంగా మేము బీజేపీ పార్టీ జెండా పట్టుకుంటే తప్ప రాజకీయం తెలియని నాయకులం అన్నాం మేము. ఆయన ఏమంటే ఎంతమంది లీడర్లమైనాం, అందులో ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, ఎంతెంతమంది ఉన్నారు, మన సర్పంచ్గా ఎన్నుకున్నారు, అందులో ఎంతమంది రెడ్డిలు ఉన్నారు, ఇప్పుడు కౌన్సిలర్గా ఎన్నుకున్నారు, అందులో ఎంతమంది రెడ్డిలు ఉన్నారు, పార్టీ బాధ్యతలు ఉన్నాయి, అందులో ఎంతమంది రెడ్డిలు ఉన్నారు, ఒక్కసారి చూసి తెలుసుకొని మీరు రెడ్డిలా అనేది అడగాలి. కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గుడి కన్నా మాల, మాదిగ, ముదిరాజు, రెడ్డి, గౌడ ప్రతి దానికి గుడికి కావచ్చు, సంఘ భవనం కావచ్చు, దేనికైనా సరే ప్రతి సంఘానికి రమణన్న ఇచ్చిండన్న.
మైనారిటీలకు కూడా ఇచ్చింది, ప్రతి దానికి రమణాన్ని ఇచ్చింది. ఎక్కడ కులం చూడలే, ఎక్కడ మతం చూడలే. ఆయనకు కుల మతాల ఏది ప్రస్తావన ఉండదు. కాబట్టి ఈ రెడ్డి అనే ప్రోపగండా ఏదైతే చేస్తుందో అది మీరు మానుకోవాలి. డెవలప్మెంట్ విషయంలో గత 2.5 సంవత్సరాలుగా కామారెడ్డిలో ఎంత డెవలప్మెంట్ జరిగింది, పక్కకున్న ఎల్లారెడ్డి, బాన్సువాడ, సీనియర్ నాయకులు బాన్సువాడ, జుక్కల్ ఎంత అభివృద్ధి చెందింది అనే దాని విషయంలో మీరు అక్కడ ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి కామారెడ్డి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు రూపాయి ఖర్చు పెట్టకపోతే ప్రశ్నించే హక్కు మీకున్నది. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం లేవు, మేము ఢిల్లీకి పోతే మా చెప్పులు దాచిపెట్టుకుంటారు, చెప్పులను చూసి మమ్మల్ని ముఖం దాచిపెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. దాని విషయంలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రోటోకాల్ విషయంలో మీరు 100 రకాల జీవోలు తీసుకొని కొత్త జీవోల ప్రకారం మీరు కొత్త పోస్టులు క్రియేట్ చేసుకున్నా సరే ప్రజాప్రతినిధి ఉన్న వాల్యూ మీకున్నది. మా గ్రామంలో ఉన్న వార్డు మెంబర్కి ఉన్న ప్రోటోకాల్ కూడా మీ గౌరవ శాసనసభ్యులు మీ యొక్క ప్రభుత్వ సలహాదారం చెప్పుకున్నటువంటి షబ్బీర్ అలీ గారికి ఉన్నది. దీని విషయంలో ఎక్కడికైనా సరే దేనికైనా సిద్ధం. వార్డు మెంబర్కు 100 ఓట్లు 60 ఓట్లు ఉన్న వార్డు మెంబర్ గెలిచిన వార్డు మెంబర్కు కూడా ప్రోటోకాల్ ఉంటుంది, కానీ షబ్బీర్ అలీ గారికి ప్రోటోకాల్ ఉండదు. దీని విషయంలో రాజ్యాంగం పొద్దులు పట్టుకొని తిరుగుతాడు కదా మీ రాజ్యాంగాన్ని, మీ రాహుల్ గాంధీ గారు ఆయన పట్టుకున్న రాజ్యాంగం తీసుకొచ్చి చర్చకు రండి. ప్రోటోకాల్ ఉండదు. మీరు ఏదో అధికారం బెదిరింపుతోటి అధికారులను మభ్యపెడుతుండొచ్చు తప్ప మీకు మీరు కొబ్బరికాయలు కొట్టారు కదా, వాళ్ళని అఫీషియల్స్ వచ్చిర్రా? షబ్బీర్ అలీ గారు మా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధులకు కొబ్బరికాయలు కొట్టారు కదా, అడేనా ప్రోటోకాల్ వచ్చిందా? అఫీషియల్స్ వచ్చి మీ పక్కన నిలబడ్డారా? మా వార్డు మెంబర్ పిలిస్తే కూడా వస్తారు అఫీషియల్స్. ఎందుకంటే ఆయన ప్రజలతోటి ఎన్నుకున్నాడు. మీరు అందరూ మైనారిటీలం అని చెప్పి, కులం చెప్పి, మతం చెప్పి పోస్టు ఏదో జీవో తెచ్చుకున్న తప్ప మీ ప్రోటోకాల్ పోస్టు కాదని. మేనిఫెస్టో గౌరవ శాసనసభ్యులుగా నియమం ఏదైతే ఎన్నికలప్పుడు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిండో 100% చెప్తున్నామన్నా, మేము 150 కోట్ల అభివృద్ధి దాని విషయంలో ఆయన నియమ నిబంధనలతోటి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మొట్టమొదట రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కల్లాల విషయంలో మేము ఒక తొలి అడిగేసినాము. అక్కడ శాంక్షన్ కోసం, కరెంటు కోసం కావచ్చు, లేకపోతే ఏదైతే ల్యాండ్లో మేము కల్లాలు నిర్మించడానికి సొంత డబ్బు పెట్టి రెడ్ మిక్స్ ప్లాంట్ పెట్టి మేము వేస్తామంటే గౌరవ కలెక్టర్ గారు, గౌరవ సీఎం గారు, మంత్రి గారు ఎవ్వరు కూడా అనుమతి ఇవ్వలేరన్న. దీని విషయంలో ఎమ్మెల్యే గారు ఇప్పటికి 3 సార్లు ప్రెస్ మీట్లో కూడా చెప్పిండ్రు. సారు ఎవరైతే కలెక్టర్ గారికి పెట్టింది కావచ్చు, సీఎం గారికి పెట్టిన లెటర్లు కూడా అందరికీ ఇవ్వమంటే మేము ఇస్తాం. మేనిఫెస్టో విషయంలో 3 సంవత్సరాల సమయం ఉన్నది. మేము 100% చేసిన తర్వాత చెప్తాము అంటే ఆ బుక్కును పెట్టుకొని తిరగకండి. తిరిగినా సరే వచ్చే ఎలక్షన్స్ నాటికి ఆయన ఏదైతే 150 కోట్లు ఇచ్చిందో దాని విషయంలో 100% క్లారిటీ ఇస్తాం. ఇక నిన్న ప్రెస్ మీట్లో నాతోటి ఎవరైతే 3 స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్లు, ఏబీపీ చందు గారు కావచ్చు, అప్పుడు ఏబీపీ, తర్వాత టీఎన్ఎస్ఎఫ్, తర్వాత ఎన్ఎస్యుఐ, తర్వాత కాంగ్రెస్, తర్వాత ఇంకేదో టీఆర్ఎస్ నుంచి మళ్ళా కాంగ్రెస్, ఒక ఎంఐఎం ఒకటి మిగిలినట్టుంది. ఇక అది కూడా రేపు మాకు మన టికెట్ ఇవ్వకపోతే అందులోకి కూడా పోతుండే. కాబట్టి వాళ్ళు అన్నారు అన్న నేను కూడా మీతో ఏబీపీ చేసిందే, నన్ను మా గౌరవ నాయకులు ఎమ్మెల్యే గారు నన్ను నమ్మి పోయిన సంవత్సరం నాకు రిజర్వేషన్ రాకున్నా సరే నువ్వు నీలాంటి వాడు ప్రజాప్రతినిధిగా ఉండాలని 37 వాళ్ళు నాకు టికెట్ ఇచ్చారు. ఓడిపోయినాక నా పార్టీ, నా నాయకుడు నాకు నమ్మి బీజేపీలా గత 5 సంవత్సరాలుగా బాధ్యతలు ఇచ్చిండు. ఇప్పుడు నన్ను నమ్మి మళ్ళీ టికెట్ ఇచ్చిండు, ప్రజలు నన్ను నమ్మి ఎన్నుకున్నారు. మరి మీరేం చేసిరన్నా? నిన్న 4 నాయకులు, గురువుల సీన్ గారు కావచ్చు, సందీప్ గారు కావచ్చు, చందు గారు కావచ్చు, మీకు టికెట్లు ఇచ్చేందుకే వాళ్ళు పినాయి డబ్బులు పట్టుకున్నారట, ఇంకేదో పట్టుకున్నారట. ఇంకా మీకు టికెట్లకే ఇంత కష్టం ఉంది. మా పార్టీలో మేము పనిచేస్తున్నాము, మా పార్టీ నమ్ముకున్నది, మాకు టికెట్ ఇస్తున్నారు. మీరు ఇకమైనా అన్న చెప్పింది కదే, మిమ్మల్ని వాడుకుంటున్నారు, అనవసరంగా మీరు ఇబ్బంది పడకూడదని చెప్పిండ్రు. మీరు వాళ్ళను ఇప్పటికైనా సరే మీరు మీ నాయకుడిని నమ్మడం మానేసి ప్రజలలో ఉంటే కనీసం ప్రజలతో అన్నా మీరు ఎన్నుకోబడుతున్నారు. అటు ప్రజలలో లేరు, ఇటు పినాయిలు డబ్బులు పట్టుకున్నారు. ఇంకొకటి ఏంటంటే డిగ్రీ కాలేజ్ లాంటి విషయంలో చర్చ అనవసరంగా అన్ని రకాలుగా చేస్తున్నారు. నేను ఏబీపీలో పనిచేసినప్పుడు ఇదే చంద్ర గారితో నేను ఇదే రమణన్న వాళ్ళ ఇంటికి పోయినాము, తీసుకొచ్చినాము. ఏదైతే ₹1 కోటి ఫిక్స్డ్ బాండ్ డబ్బులు కావచ్చు, దానికి సంబంధించిన డాక్యుమెంట్ కావచ్చు, అన్ని గౌరవ ఆర్టీఓ కార్యాలయంలో ఇచ్చేసి నాకు డిగ్రీ కాలేజ్ లాంటికి సంబంధం లేదని చెప్పిండు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అటు వైపుకు తిరిగి కూడా చూడలేరు. బట్ స్టిల్ టుడే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉన్న ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ గుంట కూడా అన్యక్రాంతం కాలేదు, కబ్జా గురి కాలేదు.
గత 2 సంవత్సరాల క్రితం కొట్లాడి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి గౌరవ శాసనసభ్యులు అప్పటి శాసనసభ్యులు గంపగొండం గారితో కాంపౌండ్ వాల్ ఇచ్చిండ్రు, మిగిలిన దగ్గర స్టెంచ్ కూడా కొట్టించిండ్రు. ఇంకా మిగిలిన దాని విషయంలో కూడా అన్ని రకాల చర్యలు తీసుకొని ప్రభుత్వంకే ఉండేటట్టు చూస్తుండ్రు. దీని విషయంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ల్యాండ్ విషయంలో కావచ్చు, కామారెడ్డి శాసనసభ్యులు కామారెడ్డి ఏదైతే వెంకటరమణారెడ్డి గారు చేసినటువంటి అవినీతి అని మీరు అంటున్నటువంటి దాని విషయంలో కావచ్చు, లేకపోతే మీ షబ్బీర్ అలీ గారు క్లీన్ పేపర్ ఏదో వైట్ పేపర్ అని చెప్తున్నట్టు కదా 40 సంవత్సరాల మీరు చేసినటువంటి అభివృద్ధి విషయంలో కావచ్చు, దేనికైనా సరే మా శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి గారిని తీసుకొచ్చి మేము కూడా చర్చకు మేము సిద్ధం ఉన్నాం. సిఎస్ఐ గ్రౌండా ప్లేసు మీరే చెప్పండి, డేటు మీరే చెప్పండి, 7 గంటలకి మేము శాసనసభ్యులు ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి చర్చకు పెట్టడానికి మేము సిద్ధం. నిన్న మాట్లాడినటువంటి ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళందరూ మీ నాయకుడిని తీసుకొచ్చి చర్చకు పెట్టడానికి సిద్ధమా? సమయం స్థలం మీరు చెప్పండి, మేము మా ఎమ్మెల్యే గారిని మేము తీసుకొస్తాం, మీ నాయకుడిని మీరు తీసుకొస్తారా? అభివృద్ధి విషయంలో కావచ్చు, అవినీతి విషయంలో కావచ్చు, డిగ్రీ కాలేజ్ ల్యాండ్ విషయంలో కావచ్చు, శ్రీరాని వెంచర్ విషయంలో కావచ్చు, మీరు ఎమ్మెల్సీ విషయంలో కావచ్చు, దేని విషయమైనా సరే. నిన్న ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, ఇప్పుడు మేము ఆయన అనుచరులుగా ఆయన పార్టీ అనుచరులుగా మేము తమ్ముళ్ళం, ఆయన తమ్ముళ్ళుగా మేము చెప్తున్నాం, మేము మీరు నాయకుడిని తీసుకొని రండి, మేము మా నాయకుడిని తీసుకొని వస్తాం, చర్చకు మేము సిద్ధం. చివరగా కొత్తగా ఎన్నికైనటువంటి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము 16 మంది కాపల కుక్కలం ఉన్నాం. మా ఎమ్మెల్యేతో పాటు మేము 16 మంది కాపల కుక్కలమే. మేము కామారెడ్డికి సంబంధించిన ఏ ఒక్క రూపాయి కూడా మేము అవినీతి కాలేకుండా చూసేటటువంటి కాపల కుక్కలం. మీరు దయచేసి నిన్న మా అన్న చెప్పిండు, మీ కంట ఆడపిల్లలు మీరు కంట కన్నీరు తెచ్చుకునే పరిస్థితి తీసుకురాకండి. నేను దేనికైనా సరే నేను వెనక ముందు మాట్లాడుకుంటూనే అవినీతి విషయంలో గట్టుకుంటా అన్నాడు. కాబట్టి ఇక్కడైనా సరే చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మీరు దాని విషయంలో అనవసరంగా ఈ దొంగల మాటలని మీరు ఇబ్బంది కావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ కాపల కుక్కలను చూసుకొని జరా మీరు మెదులుకుంటే మంచిగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. అందరికీ జై శ్రీరామ్.